నీటిని తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా సుమారు 44 కిలోమీటర్ల టన్నల్కి సంబంధించిన అంశాన్ని, కొంత గ్రావిటీ కెనాల్ని ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకొని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుమారు 31-32 కిలోమీటర్లు పూర్తి చేసుకోవటం జరిగింది. తదుపరి వచ్చిన ప్రభుత్వం ఆ నల్గొండ ప్రాంతంలో ఉన్న ఫ్లోరైడ్ బాధితులను కూడా కాపాడాలనే కనీస చిత్తశుద్ధి లేని కారణంగా ఆ ప్రాజెక్టు ఆనాటి ప్రభుత్వ 10 సంవత్సరాలలో కేవలం 2-2.5 కిలోమీటర్లు చేసి ఏదో మేము కూడా చేశామని మొక్కుబడిగా చేతులు దులుపుకున్న మాట వాస్తవం. తదుపరి ప్రజల దీవెనలతో ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, ఆ జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, ఆ జిల్లా ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసిన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ కేబినెట్ అంతా ఎట్టి పరిస్థితుల్లో ఆ టర్నల్ని పూర్తి చేయాలి అని దృఢ సంకల్పంతో, చిత్తశుద్ధితో ఆనాటి ఉన్న ఏజెన్సీకి అనేక ఇబ్బందులున్నా వాటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన పుషిచ్చి పని ముందుకు తీసుకెళ్లే సందర్భంలో దురదృష్టవశాత్తు ఇదే సంవత్సరం ఆ సొరంగ మార్గంలో అనుకోని పరిస్థితుల కారణంగా కొలాప్స్ అయి సుమారు 10-11 మంది చనిపోయిన సందర్భం కూడా మనం చూసాం. తదుపరి పరిపరి విధాలు ఆలోచించిన తర్వాత ప్రపంచంలోనే ఇది అతి పొడవైన సొరంగ మార్గం. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సుమారు 75-80% ఖర్చు పెట్టిన ఈ ప్రాజెక్టుని పూర్తి చేసినట్లయితే, ఈ టర్నల్ కంప్లీట్ అయితే 30 టీఎంసీల నీరు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఫ్లోరైడ్ ప్రాంతమైన నల్లగొండ ప్రాంతాన్ని ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా చేయటంతో పాటు మిగిలిన విద్యుత్ బిల్లులు కానీ ఇతరత్రా ఏ మెయింటెనెన్స్ రాకుండా ఉండే విధంగా ఉండే ఈ టర్నల్ని పూర్తి చేసే దిశలో ఈనాడు ఆ టీబీఎంలతో చేసే కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి లేటెస్ట్ టెక్నాలజీతో ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా ఖర్చు కాకుండా ఉండే విధంగా అదే ఏజెన్సీతో రాబోయే 2026 చివరి కానీ 2027 స్టార్టింగ్ లోపు ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలి అని ఈనాడు కేబినెట్ నిర్ణయించిందనేది ఈ వేదిక ద్వారా నల్లగొండ జిల్లా, ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలకి తెలియజేయటం జరుగుతుంది. అదే రకంగా స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన అంశం గురించి ఏదైతే ఈనాడు చాలా సుదీర్ఘంగా దీని మీద కూడా చర్చ జరిగింది. ఆనరబుల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల అనుసారము తర్వాత చిత్తశుద్ధితో బీసీ వర్గాలకు 42% ఇవ్వాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనల్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని సుప్రీంకోర్టుకు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్ చేసిన తర్వాత అక్కడ సుప్రీంకోర్టు నుంచి వచ్చిన తీర్పుని ఆధారంగా మళ్ళీ హైకోర్టుకే రిఫర్ చేయడం జరిగింది. హైకోర్టులో వచ్చే నెల 3వ తారీఖు నాడు మళ్ళీ దీని మీద న్యాయస్థానం ముందుకి ఈ కేసు రానున్నది కాబట్టి 3వ తారీఖు వచ్చే న్యాయస్థానం మీదకి వచ్చిన తర్వాత ఆ డిబేట్ని బట్టి స్థానిక సంస్థ ఎన్నికల్ని నిర్ణయం తీసుకోవాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఈ కేబినెట్ లో నిర్ణయిస్తూ మళ్ళీ 7వ తారీఖు నాడు కేబినెట్ ని జరపాలని కూడా ఈ రోజే కేబినెట్ లో
తీర్మానం చేయటం జరిగింది. అదేవిధంగా మొన్న చెప్పినట్లు స్థానిక సంస్థల్లో గత ప్రభుత్వం 21(3) ఏదైతే అంశము ద్వారా ఇద్దరు పిల్లలకే పరిమితమైన అంశాన్ని ఈ రోజు కేబినెట్ లో మొన్న రాష్ట్ర కేబినెట్ లో డిస్కషన్ జరిగింది. దీన్ని ఈ రోజు కేబినెట్ లో ఆమోదించడం కూడా జరిగిందని రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. దీన్ని ఎందుకంటే అసెంబ్లీ లేదు, ఇది చట్టం కాబట్టి ఆర్డినెన్స్ ద్వారా కేబినెట్ ఆర్డినెన్స్ ద్వారా గవర్నర్ గారికి పంపించి ఈ పిల్లల నిబంధనల్ని తీసేసే కార్యక్రమాన్ని ఆర్డినెన్స్ ద్వారా ఇంప్లిమెంటేషన్ చేయాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏవైతే ఈ రాష్ట్రంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో అది ఒకటి ఎల్బీ నగర్ కానీ, సనత్ నగర్ కానీ, అల్వాల కానీ, అదే రకంగా వరంగల్లో కానీ ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని యుద్ధ ప్రాతిపదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట ఏ రకంగా వేస్తుందన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. వైద్యానికి సంబంధించిన ఈ అంశం పట్ల ఏదైనా అడ్డంకులున్నా ఎమ్మటే క్లియర్ చేస్తూ వీలైనంత తొందరలో ఈ 4 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని విత్ ఎక్విప్మెంట్ తో కంప్లీట్ చేయాలని కూడా కేబినెట్ లో దాని గురించి సుదీర్ఘంగా చర్చించుకోవటం జరిగింది. అదే రకంగా రాష్ట్రంలో 1500 మెగావాట్లు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ యూనిట్లకు సంబంధించిన అంశాన్ని కూడా కేబినెట్ ఈ రోజు ఆమోదించడం జరిగింది. సుమారు 52 సంవత్సరాల క్రితం ఉన్న రామగుండంలోని థర్మల్ పవర్ స్టేషన్ కి సంబంధించిన 62.5 మెగావాట్ యూనిట్ కి సంబంధించిన యూనిట్ ఏదైతే అది డిస్మాంటిల్ స్టేజ్ లో ఉంది కాబట్టి రాష్ట్ర కేబినెట్ ఆ యూనిట్ ని డిస్మాంటిల్ చేయడానికి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దీంతో పాటు రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్ అవసరాలకి దీనితో పాటు రాబోయే 10 సంవత్సరాలకి కావాల్సిన పవర్ సెక్టార్ కి సంబంధించి అది సోలార్ కానివ్వండి, బ్యాటరీ సిస్టమ్ ద్వారా పవర్ ని స్టోరేజ్ సిస్టమ్ కానివ్వండి, అదే రకంగా రివర్స్ పంపింగ్ కార్యక్రమం ద్వారా క్యూములేటివ్ గా ఫుల్ ప్లెడ్జ్ ప్రపోజల్ నెక్స్ట్ కేబినెట్ కూడా తేవాలని రాష్ట్ర కేబినెట్ గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అధికారుల్ని ఆదేశించడం జరిగిందని ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలపడం జరుగుతుంది అని తెలుపుతూ ముగిస్తున్నాను. గౌరవ సహచర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే సూర్యకక్క గారికి, వాకటి శ్రీహర్ గారికి, బలరాం నాయక్ గారికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మీకు సమాచారం కావాలి కదా, హాట్ కేటీఆర్ మాట్లాడిన దాని మీద మీకు సమాచారం కావాలా, క్రిషాంక్ పెట్టిన సోషల్ మీడియా సమాచారం కావాలా. ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటే అది పొరపాటు, నాలుకకు నరలేని కదా. ఒకటి, మీ ద్వారా ప్రెస్ మీట్లో వచ్చిన దానికి, నిన్న ఈరోజు వచ్చిన దానికి మీ ద్వారా ప్రజలకు వెళ్ళాలని చెప్తా ఉన్నా. భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు, పార్లమెంటు, శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసనసభలు, రెండవది న్యాయ వ్యవస్థ, మూడవది ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యనిర్వాహక వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ బాడీ హెడ్ ఎవరు రాష్ట్రంలో? ఎగ్జిక్యూటివ్ హెడ్ ముఖ్యమంత్రి.
సంబంధిత శాఖలకు మంత్రులు, ఎగ్జిక్యూటివ్ హెడ్స్, వాళ్ళ కింద పనిచేసిన సెక్రటరీస్, వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్. రైట్. ఇక్కడ ఒక అంశం చెప్తా మీకు. గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ పైన ఉండేటువంటి క్యాప్ అనేటువంటి హోలోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో అది 2013లో, అంటే 21 ఆగస్టు 2013లో ఒక కంపెనీకి ఆ హోలోగ్రామ్స్ కాంట్రాక్ట్ ఇచ్చిండ్రు. 2014లో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1వ తారీఖు జూలై 2014 నుంచి 2019 వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేసిండ్రు. 2019లో అగ్రిమెంట్ టర్మ్ అయిపోయింది. ఆ తదనంతరం అంటే 2019 నుంచి 2023 ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిన టెండర్ పిలవకుండా. ఎప్పుడైతే నా దృష్టికి, నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి రాగానే 2 మాసాలకే అధికారుల సమీక్షలో స్పష్టంగా చెప్పిన నామినేషన్ ఎట్లా ఇస్తారు, అసలు వాళ్ళు ఎట్లా ఇచ్చిండ్రు, బుద్ధి ఉందా లేదా, 5 సంవత్సరాల పాటు నామినేషన్ ఇస్తారా, సంవత్సరానికి 40 కోట్ల రూపాయల కాంట్రాక్ట్, అది నామినేట్లు ఇస్తారు, ఎందుకు టెండర్ పిలవలేదు. సో కాబట్టి ఇమ్మీడియట్గా దానిపైన చర్యలు తీసుకోమని 2 సమీక్షలో చెప్పడం జరిగింది. సమీక్షల్లో చెప్పిన తర్వాత కూడా స్పందన లేని సందర్భంలో నేను మళ్ళీ రైటింగ్లో 13వ తారీఖు ఆగస్టు 2024, అంటే కరెక్ట్గా 1 సంవత్సరం 2 మాసాలు అవుతుంది, లెటర్ పంపించినాం. తర్వాత 24 సెప్టెంబర్ 2024లో మళ్ళీ నోటు పంపించినాం ఎందుకు చేయట్లేదని. మళ్ళీ 27 సెప్టెంబర్ 2024లో మళ్ళీ కూడా నోటు పంపించినాం. అట్లాగే 17 అక్టోబర్ 2024లో మళ్ళీ కూడా వాళ్లకు నోటు పంపించి రిమైండర్ పంపించినాం. మళ్ళీ 9 డిసెంబర్ 2024లో కూడా పంపడం జరిగింది. అంటే ఏమని చెప్పినాం, ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్, EOI, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ ప్రకారం టెండర్ పిలవండి అన్నాం. దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి చైర్మన్గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీని ఏర్పాటు చేసినాం. అంటే దగ్గర ఆల్మోస్ట్ 1 సంవత్సరం 4 మాసాలు 3 మాసాలు అవుతా ఉంది. కమిటీ చేసిన తర్వాత కమిటీ మీటింగ్లో పెట్టలేవాడు, కాలయాపన చేసిండు. నా నోట్స్ రెగ్యులర్గా పోయిన తర్వాత 4-5 పర్యాలు రిమైండర్స్ నోట్స్ ఇచ్చిన తర్వాత, అంటే ఆదేశాలు, మంత్రిగా నా బాధ్యత, ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించలే. చివరికి స్పందించి వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక టెండర్ పిలిచింది. ఆ టెండర్కు స్పందనగా సుమారుగా 23-4 అప్లికేషన్ వచ్చినాయి. వచ్చి కూడా సుమారుగా 4-5 మాసాల పైన దాటిపోయింది. 4-5 మాసాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాలా, వాళ్ళు ప్రజెంట్ టెక్నాలజీలో కంప్యూటర్ పెట్టి మా ఇది అని ఇవ్వాలా. ఇప్పటి వరకు ఆ కార్యక్రమం మొదలు పెట్టలే. అంటే ప్రభుత్వం అంటే మంత్రి అంటే ప్రభుత్వం, చట్టం ప్రకారం, యాక్ట్ ప్రకారం, రూల్స్ ప్రకారం డైరెక్షన్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పందించకపోయిన సందర్భంలో దీనివల్ల గతంలో మనం చూసినాం. గత ప్రభుత్వ హయాంలో ఈ హోలోగ్రామ్స్ అనేది కరెక్టా బోగసా, అక్కడక్కడ దొంగతనం చాలా దొరుకుతా ఉన్నాయి. సో ఈ లోగోస్ కూడా అనే కింద. సో మీరు స్పీడప్, దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది, ఎందుకు ఆలోచన చేస్తామని చెప్పిన ఇన్ని సందర్భాలు చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా చర్యలు తీసుకునే కారణంగా ట్రాన్స్పరెంట్గా చేయమని చెప్పినాం. దానికి కమిటీ చైర్మన్ ఆయన్నే. నేను అన్నారు కదా, కేటీఆర్ మాట్లాడుతూ ఇంకొకరు మాట్లాడుతూ అది నిజాయితీ గల అధికారిని. మన నిజాయితీ గల అధికారికే నేను ఇచ్చిన కదా చైర్మన్గా, అతను వద్దని చెప్పలేదు కదా, అతనే చేసిన కదా. అతను చేయమంటే అతను ఫైల్ పంపించి మళ్ళీ వేరే ఫైల్ పంపిస్తే నువ్వే ఉండాలయ్యా బాబు, కమిటీ చైర్మన్ నువ్వే ఉండాలని చెప్పి అతనికి ఆ విధంగా ఇచ్చిన తర్వాత చేయలే. మరి చేయని సందర్భంలో నేను మొన్న అక్టోబర్ 11 తారీఖునే చీఫ్ సెక్రటరీ గారికి, నిన్న కాదు అక్టోబర్ 11న చీఫ్ సెక్రటరీ గారికి నేను లెటర్ పంపించిన. 11th అక్టోబర్
11th అక్టోబర్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పంపించినాం. దీంతో పాటుగా ఇది ఒక అంశం. అంటే విధులు నిర్వర్తించకపోవడము, నిర్లక్ష్యం చేయడము, అంటే ప్రభుత్వ విధి నిర్వహణకు అడ్డంకులు కల్పించే కార్యక్రమం. దీనిలో ఇది ఒక అంశం. రెండవది ఇంకొక అంశం కూడా, సెకండ్ ఇష్యూ కూడా ఏంటంటే, తర్వాత డిస్టిలరీకి సంబంధించి కూడా ప్రభుత్వం అంటే మంత్రికి రూల్స్ ప్రకారం, చట్టం ప్రకారం అధికారం. వాటికి సంబంధించి ఆ విధంగా డిస్టిలరీ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి, తద్వారా ఆదాయం వస్తుంది. ఇవన్నీ కూడా జరిగినప్పుడు మరి ఎందుకు మీరు లేట్ చేస్తా ఉన్నప్పుడు ఆయన ఏం చేసిండు, కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్కి పంపిండు, మీరు కూడా క్యాబినెట్కి పంపండి అని దానిపైన అధికారం రాసినప్పుడు ఆ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం పంపిండో ఫైల్స్ పంపమని అడిగినాం. ఫైల్స్ ఏం రాసిండో, ఏం పంపిండో, కేసీఆర్ ఎట్లా పంపిండు, మరి రూల్స్కు వ్యతిరేకంగా ఎట్లా పంపిండు, ఏం చేసిండు, ఎందుకు పంపాల్సి వచ్చింది అంటే ఆ ఫైల్స్ కూడా రాలే, ఫైల్స్ కూడా పంపలే. ఈ రోజు దాకా పంపనప్పుడు మరి చీఫ్ సెక్రటరీ గారికి పంపడం జరిగింది. దానికి చీఫ్ సెక్రటరీ గారికి నోట్ ఇవ్వడం జరిగింది, మెన్షన్ చేయడం జరిగింది. మరి దానికి కూడా రియాక్ట్ కల. అట్లాగే ఇంకా కొన్ని విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి డిస్టిలరీ కంపెనీస్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కంపెనీకి లీజ్ లైన్స్ ఉన్నప్పుడు లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తారు. లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేసే రూల్ ఉంది, చెయ్యని కారణంగా ఒక్కటే కంపెనీ ద్వారా నెలకు 23 కోట్ల రూపాయలు, 10 మాసాలకు 230 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది. అంటే చట్టానికి లేకుండా కూడా చట్టంలో లేనివేమో చేసిండ్రు, చట్టాలు ఉన్నవేమో చేయలేదు. అంటే దాని మూలంగా వీళ్ళపైన మరి ఈ విధంగా ప్రభుత్వ విధులు అడ్డుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది, రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉందని చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను నిన్న చేసింది కాదు, అది 11th అక్టోబర్ 2023. సో దానిపైన వాస్తవంగా దీనిపైన జరిగింది ఏంటి, మీరందరూ అనుకున్నట్టుగా ఏదో ఇది పంపినందుకే దీనికోసమే ఏదో ఉద్యోగం వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాస్తవం తెలుసా, అతనికి ఏజీ హాస్పిటల్లో నెలకు 10 లక్షల రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది. అంటే ఢిల్లీలో కొన్ని కంపెనీలో అతను ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాను కింద దానికోసమే వాలంటరీ పెట్టుకున్నాడు. ఆ విషయం నాకు తెలియదు. రెండవది ఇది వాస్తవం. మరి ఇది వాస్తవం, ఇటువంటి చాలా ఉన్నాయి, ఒకటి కాదు 10-20 ఉన్నాయి. అన్నప్పుడు ప్రభుత్వ పరంగా, చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేలు జరిగేది, ఉద్యోగాలు వచ్చేది, ఆదాయం వచ్చేది చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పవుతుందా? ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పవుతుందా? ఆయన సొంత జనరల్గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటే సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్లో పెద్ద జీతం వచ్చే ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాలంటీర్ పెట్టుకున్నాడు. దానికి దీనికి ముడిపెట్టే కార్యక్రమం చేసి ఇలా కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది అసలు లిక్కర్ గురించి, అసలు దానికి సంబంధించి సంవత్సరానికి 40 కోట్ల కాంట్రాక్ట్. అది అసలు ఫైనలే చేయలే, అసలు టెండరే పిలవలే 2 స్టేజ్లో. దీనికి రాజకీయ రంగు పులిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు, 500 కోట్ల ముడుపులని, కుటుంబం పైన బురదల్లి కార్యక్రమం చేయడం, అట్లాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం అని చెప్పని. కొద్దిగా బుద్ధి మతి శుద్ధి ఉందా? కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నారా? నా చరిత్ర తెలియదా కేటీఆర్, నీకు తెలియదా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో 3.5 ఏళ్ల మంత్రి పదవులు పెట్టుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి జైల్లో నుండి పాదయాత్ర చేసినాం. నేను ఓడిపోయిన తర్వాత నీవేమన్నా కేటీఆర్, నీకు జ్ఞాపకం ఉందా? నేను పదవుల కోసము, డబ్బు కోసం ఆశపడేవాడిని అయితే నేను ఓడిపోయిన తర్వాత ఏమన్నా కేటీఆర్ అన్నా మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం,
మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది. మీరు ఒక్కసారి కేసీఆర్ని అడగండి, క్యాబినెట్ ర్యాంకు పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేనేమన్నా కేటీఆర్ నీకు గుండె మీద చేసుకొని చెప్పియాలా? నేను ఓడిపోయి పదవులు అడిగటోని కాదు. ఇది నేను మాట్లాడేది అబద్ధమా? అంటే మరి అసలు ఈ లిక్కర్ అయినా ఇంకోటైనా లిక్కర్ దందా అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్. ఎందుకంటే బ్రాండ్ వాళ్ళది. బ్రాండ్ అంటేనే కల్వకుంట్ల కుటుంబం. అరే మీరే కాకుండా ఒక ఆడబిడ్డ మీ సొంత చెల్లెలు ఢిల్లీ దాకా పోయి లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని కోట్ల రూపాయలు దోపిడీ జరిగి వ్యవహారం చేస్తే మరి మీరు బీఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద మోకరిల్లి మీరు చేసిన ప్రయత్నం తెలియదా? మీరు మా గురించి మాట్లాడతారా? దందాల గురించి మాట్లాడతారా? కనీసం మరి ఒకటి కాదు, ఇది ఒకటే కాదు, బడా పారిశ్రామికవేత్తలు రకరకాల. ఇంకొక మాట చెప్పాలంటే అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఏముంటుంది? కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, కవిత అయినా, హరీష్ అయినా, ఇంకోైనా ఎవరు, సంతోష్ అయినా ఏముంటుంది? ₹1,00,000 కారు అమ్ముకున్నారు బిల్లులు కట్టలేక. చూపించాలనా? అవన్నీ వ్యక్తిగతంగా మాడితే బాగుంటుందని చెప్తలేను. కానీ మరి ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఈరోజు మీ పరిస్థితి ఏంది? ఒక్కొక్కరు ₹1,000 కోట్ల పడగలు ఎత్తిండ్రు కదా. మీరు నన్ను మా ముఖ్యమంత్రి గారిని ఏలు పెట్టి చూపిస్తారా? అట్లా ఆశపడేటలో ఉంటే ఈనాటికి నేను 1,000 కోట్లు సంపాదిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా ఉన్నా, రోషయ్య గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా, కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రి ఉన్నా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా. ఏ రోజున ఒక ఆరోపణ వచ్చిందా? అరే నా డ్యూటీని ఏం చేస్తే చేయకపోతే మీరు తప్పు పట్టాలి. చేస్తున్నప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డం కలిగినప్పుడు పై అధికారికి మంత్రిగా నా బాధ కూడా అతనిపై చర్యలు తీసుకోమని రాసినాం. నేను రాసినందుకే ఆయన పోయినట్టుగా ఇంకేదో మీరు మాట్లాడి మా కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సమాజం అవుతుంది? ఎట్లా ఏ లెక్క ప్రకారం కరెక్ట్ అవుతుంది? ఈ రోజున ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది. ఆత్మగౌరవం ఉంటుంది. ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ మైండ్, ఐ కేర్ ఫర్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. పోయేటప్పుడు ఏం కట్టుకపోం, వచ్చినప్పుడు రాలే. అంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు అడ్డదిడ్డంగా మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఇలా మీరు ఎదుర్కొంటున్నారు సిబిఐ కేసులు, ఈడీ కేసులు. అడ్డగోలిగా అమరవీరుల సామెత ఉంది, శవాల మీద పేలాలు ఎరుకున్నట్టుగా అమరవీరుల చావులతో తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని దోసిపెట్టి రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చి మళ్ళీ మీరు తగుదునమ్మా అంటూ మేము నిజాయితీగా లెక్క ప్రకారం పద్ధతి ప్రకారం చేస్తూ ఉంటే మీరు అప్రిషియేట్ చేసేది పోయి అభినందించేది పోయి ఇలా బురదలి మీరు రాజకీయ పబ్బం కోసం ఇలా జూబిలీ హిల్స్ ఎన్నిక వస్తుందని, రేపు స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తామని, రాజకీయంలో లబ్ధి పొందాలని, ప్రజలకు ఒక అపోహ సృష్టించాలని ఇలా బట్టగాల్సి మీ దేశే కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు ఇంకా కలలు కంటా ఉన్నారేమో. మీరు తలకిందులో తపస్సు చేసినా రేపు జరిపే జూబిలీ హిల్స్ ఎన్నికలైనా ఇంకోటైనా మీరు గెలిచే సమస్య కాదు. మళ్ళా మీకు పుట్టగతులు ఉండవు. ఇంకా మీరు ఏదో ఆశలు పెట్టుకుంటా ఉన్నారు. మీరు ఇంకా పగటిగలు అంటా ఉన్నారు. ప్రతి దాన్ని కూడా తప్పు పట్టే కార్యక్రమం, అంటే మసిమూసి మారే కార్యక్రమం. ఉదాహరణకు నేను గతంలో ఆదిలాబాద్లో ఏం మాట్లాడినా, నేను మాట్లాడింది ఏంది, మీరు సోషల్ మీడియాలో మీరు ప్రెస్ మీట్ చెప్పింది ఏంటి?
నేను స్పష్టంగా చెప్పిన, ఆ రోజు చెప్పినా, మళ్ళీ కూడా చెప్తున్నా ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా. నేను 7 పర్యాయాలు పోటీ చేసిన, ఏ రోజు కూడా నేను హామీలు ఇవ్వలేదు. అయినా నన్ను 6 పర్యాలు గెలిపించిందని నేను మాట్లాడితే, దీన్ని వదిలేసి వచ్చే 10 సంవత్సరాలకు కాంగ్రెస్ రాదంట, మంత్రి మాట్లాడినని ఇంత దిగజారు. దానిపై నేను ఛాలెంజ్ చేసిన, దానిపైన ఆ రోజు ఛాలెంజ్ చేసిన, ఏడుకొస్తావు రా బజార్కని, 2 మైకులు పెట్టుకున్నా, మొత్తం వీడియో క్లిప్ చూపించమని. అంటే అందుకే ఇట్లా ఈ విధంగా కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ మీరు బురదలేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరే ఇలా పెట్టింది ఈ రోజున లిక్కర్ అంటేనే మీకు పేటెంట్. లిక్కరే కాదు, అవినీతి అంటే అడ్రస్ మీరే, దోపిడీ అంటే అడ్రస్ మీరే. రాష్ట్రాన్ని అలా అప్పుల కుప్ప చేసి మళ్ళీ ఉల్టా చోరు కోతవాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. 100% వీటిపైన నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డెఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను. వాడు ఎవడో పెట్టిండు, వాడు ట్విట్టర్ క్రిషాంక్ ఎవడో, అంటే ఇంకోటి కానీ ఏమన్నట్టు నన్ను టిల్ అంటారా, నువ్వు బాధ అనిపిస్తుంది. తప్పు చేసినాడు ఉమ్మిస్తే తుడిచేసి ఉంటారు కొందరు, బాధ అనిపిస్తుంది. లెక్క ప్రకారం నిజాయితీగా పనిచేసి చెయ్యని వాళ్ళని పని చేయించాలా. ఇట్స్ మై డ్యూటీ, ఇట్స్ ఏ రూల్, ఇట్స్ ఏ యాక్ట్. దాన్ని ఎవరు వైలేట్ చేసినా డెఫినెట్గా చర్యలు తీసుకోవాలా. మరి వాస్తవం ఇదైతే ఆయన సొంతంగా ఎక్కువ జీతం వస్తుందని చెప్పని ఇతర రంగాలు ఉద్యోగాలు ఢిల్లీలో 2 వచ్చినాయట, హైదరాబాద్లో ఏజీలో కూడా ఆపరేషన్ తెలిసింది నాకు. దగ్గర 10 లక్షల పైన జీతం ఇస్తున్నారు. దానికోసం ఆయన పోతా ఉంటే వీళ్ళు ఏదో ఇబ్బంది పెడితే ఒక దిక్కు రేవంత్ రెడ్డి అల్లు కోసమని జూపల్లి కొడుకు కోసం చేస్తుంటే పోయినట్టుగా ఇంత దిగజారు రాక ఇంత పనికవరం రాసేస్తుంటే ఇప్పటికైనా కనీసం కొద్దిగా మానవత్వం ఉండాలి, కొద్ది విలువలు ఉండాలి, నిజాయితీ మాట్లాడాలంటే కూడా ధైర్యం ఉండాలి. మీ ద్వారా మేము చెప్పించిన కర్మ మాకు పట్టలే, మా ఇంట వంట లేదు. సిగ్గు శరవండలో మాట్లాడితే చెప్పాలంటే 100 ఉన్నాయి. థ్యాంక్ యూ. వాలంటరీ రిటైర్మెంట్ యాక్సెప్ట్ చేయొద్దు నేనే రాసిన కదా, ఎవరో చెప్పడం ఏంది, నేనే చెప్పిన కదా.